ఉన్నారు. చిదగ్నికొండ సంభూత దేవకార్య సముద్యత. దేవతా కార్యక్రమానికి అమ్మవారు ఆవిర్భవిస్తారు కదా. అమ్మవారి యొక్క కన్యాకుమారిలో ఉన్నటువంటి ముక్కు పుడక ఎంత దూరం వెళ్తుంటే అంత చైతన్యవంతంగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. అది సముద్రం కదా పక్కన. మనకి ఆంజనేయ స్వామి వారు కూడా లంకాపట్నానికి వెళ్ళడానికి మహేంద్ర పర్వతం అక్కడి నుంచే వెళ్ళారు. పూర్వం ఈ యొక్క కన్యాకుమారిలో అమ్మవారి యొక్క దేవాలయాలు తలుపులు ద్వారాలు తీసి ఉండేవి. ఒకానొక సమయంలో కొన్ని పడవలు అలాగ సిగ్నల్ ఏమో అని ముందుకు వచ్చి అవన్నీ ఢీకొన్నాయిటండి. అప్పటి నుంచి తలుపులు వేసేశారు. పక్క ద్వారం నుంచి ఈ పక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక పక్క నుంచి వస్తారు, ఒక పక్క నుంచి వెళ్ళిపోతారు. ఎదురుకుండా రారు. ఎందుకని అనగా జ్ఞానము ఏ విధంగా అయితే కైవల్యానికి ఎంత దూరం వెళ్ళినా కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు తొలగిపోతాయో ఆ విధంగా